పవన్ కళ్యాణ్ తమకు ఆరాధ్య దైవమని, పవన్ కోసమే భీమవరం నుంచి పిఠాపురం జనసేన సభకు వచ్చినట్టు మహిళలు చెబుతున్నారు. పిఠాపురం జయకేతనం సభను ప్రత్యక్షంగా వీక్షించడానికే వచ్చామని వారు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటి ఆవిర్భావ సభలో పవన్ చెప్పే మాటల కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభ కోసం అయితే రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు అయితే ఇప్పటికే తరలి వస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ అయితే ఈ సభాస్థలికి వస్తారని చెప్తున్నారు. ఆయన రాక కోసం అభిమానులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవం, గత 11 ఆవిర్భావ దినోత్సవాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం 12 పోటీ చేసిన అన్ని చోట్ల 100% స్ట్రైక్ రేటుతో ఆయన గెలుపొందిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి ఈ విజయోత్సవ సభకు అక్కడ చెప్తున్నారు. అలాగే పిఠాపురం ప్రజలకు అభినందనలు తెలియజేసే సభకు ఇక్కడ చెప్తున్నారు. ఈ ఇతర జిల్లాల నుంచి కూడా మహిళలు అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అయితే ఈ సభాస్థలికి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ మీద ఇంత అభిమానం ఎందుకు మీకు? మేము భీమవరం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చామండి. మేమందరం జనసేన ఎంపీటీసీలుగా, అలానే సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా విన్ అయిన వాళ్ళం, ప్రజాప్రతినిధులం ప్రతి ఒక్కళ్ళం కూడా. మేము ఈరోజు ఈ సభకి రావడానికి కారణం ఏంటంటే, విజయోత్సవం ఎప్పుడో జరుపుకున్నాం మేము. లాస్ట్ టైం నరసాపురంలో జరిగినప్పుడు కానీ, అలానే ఇప్పటం సభ కానీ, మచిలీపట్నం కానీ, అలానే ప్రతి చోట తాడేపల్లిగూడెం సభ కానీ, ప్రతి సభకి మేము హాజరవడం జరుగుతుంది. కానీ విజయం అందిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ టైం రావాలి, కంపల్సరీ మేము అటెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి మేము అందరం కలిసి రావడం జరిగిందండి. మేడం, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు? మీరు ఎప్పుడు వచ్చారు? అసలు ఈ విజయోత్సవకి అసలు గత 3 రోజుల ముందే కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఈ సభ ఈ రోజున్న 3 రోజుల ముందటే అభిమానులు అయితే ఈ సభాస్థలికి రావడం జరిగింది. ఏర్పాట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ విజయోత్సవ సభ ముఖ్య ఉద్దేశం అంటే, పవన్ కళ్యాణ్ గడిచిన 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలు అవహేళనలు భరించిన తర్వాత ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సభగా, ఒక విజయోత్సవ సభగా, జయకేతనం సభగా దీన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. నేను జనసేన ఎంపీటీసీని, వీరవాసరం మండలం నవడూరు గ్రామం. అయితే ఈ విజయోత్సవానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో. ఎందుకంటే ఇంతకు ముందున్న సభలు వేరు, ఈ సభలు వేరు. రాష్ట్రాలు దాటి ఖండాంతరాల గురించి కూడా అనేక మంది ప్రజలు ఈ సభకి హాజరవడం జరుగుతుంది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగారు. ఎక్కడ ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే ఒక ఉత్సాహంలో కుంభమేళా చూసాము. ఇక్కడ విజయోత్సవంతో ప్రతి ఒక్కరము కూడా ఒక మేళా లాంటిదే చూస్తున్నాం. మేము ఎంతో సంతోషంగా జరుపుకునే సభ అని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. విదేశాల నుంచి కూడా ఎంతోమంది ఎన్ఆర్ఐలు అయితే ఈ సభకి అయితే రావడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది, గత ఎన్నికల్లో పిఠాపురం వచ్చి, అంటే ఆస్ట్రేలియా, యూకే, కెనడా నుంచి కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశామని, ఎంతో ఆనందదాయకంగా ఉందని, ఒక ఇంటి పండగలా ఇది జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరికొంతమంది ఉన్నారమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సాయంత్రం అంటే ఇప్పటి వరకు కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపే సభగా ఈ జయకేతనం నిలవనుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని మీరు భావిస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చండి. నేను మచ్చిపూర్ సర్పంచ్ని మాట్లాడతాను, అలాగే స్టేట్ జాయింట్ సెక్రటరీని కూడా అండి. మేము భీమవరం నియోజకవర్గంలో ఈ పార్టీ గురించి ఎంతో కష్టపడ్డామండి. సర్పంచ్గా గెలిచిన తర్వాత మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడైతే మా పార్టీ వస్తుందో అని ఎదురు చూసామో అది వచ్చింది. మేమందరం ఎంతో సంతోషంగా మేము ఈ పిఠాపురం వచ్చి ఈ విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుండిపోయేలాగా, అందరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సాహంలాగా వాళ్ళ మనసులో గుర్తుండిపోయేలాగా చేయాలని మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మేమైతే లోకల్ అండి, హైదరాబాద్లో ఉంటాం. మేము ఇద్దరం జాబ్ చేస్తాం. కేవలం మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి రాత్రి స్పెషల్ బస్ మీద వచ్చాం. ఈ పుచ్చకాయ పంపిణీ కార్యక్రమం, భోజన కార్యక్రమం చూస్తుంటే చాలా సంబరంగా, చాలా గ్రాండ్గా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరొకసారి భారీ మెజార్టీతో ప్రధానంలో గెలబోతారు వచ్చే 2029లో కూడా. నాది కోనసీమ కొత్తపేట. నేను ఆర్ఎంపీ డాక్టర్ గారిని. నేను వైద్య సేవలు ఎక్కువ ఉంటాను. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం నాకు. ఆయన మాత్రం ఎప్పటికైనా సరే సీఎం అయ్యే అవకాశాలు ఆయనకే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చిత్రాడ సభకి వెళ్తున్నాను, పవన్ కళ్యాణ్ సభకి వెళ్తున్నాను. ఇది తమ ఇంట్లో పండుగ అని చెప్తున్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలు ఈ విజయోత్సవ సభను, ఈ ఆవిర్భావ సభను చేసుకున్నప్పటికీ ఈ పండుగ చేసుకున్నంతగా ఎప్పుడు తాము ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోలేదని ఇప్పుడు ఒక ఇంటి పండుగ ఇక్కడ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్తున్నారు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అయితే ఈ సభాస్థలికి వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న అభిమానులు కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఈ
సభాస్థలికి వస్తారా, ఎప్పుడెప్పుడు తమను ఉద్దేశించి ప్రసంగిస్తారని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే పిఠాపురంలో నెలకొంది. మెగా న్యూస్ కోసం వీడియో చేసి దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.